మరణము నన్నేమి చేయలేదు, పరిస్థితి నన్నేమి చేయగలదు. ఒకసారి నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు హైదరాబాద్ వెళ్ళాను. మా నాన్నగారు హైదరాబాద్ పంపించారు ఒక కుటుంబం దగ్గరికి. పంపిస్తే ఆ కుటుంబం చాలా మంచి కుటుంబం, నన్ను చాలా బాగా ప్రేమించారు. వాళ్ళు ఆ ఇంట్లో యజమానురాలు బ్రాహ్మణ్ అన్నమాట, బ్రాహ్మణ ఆవిడ నాకు చక్కటి భోజనం వండిపెట్టారు. ఒక పూట ఏంటంటే మేక కాళ్ళు ఉండారు, మేక కాళ్ళు ఉండారు. చేతులకి ఆయిల్ దాన్ని ఏమంటారు అంటేసుకుని నాకు ఇప్పటికీ ఆ టేస్ట్ గుర్తుంది. ఇప్పుడు వరకు ఎదురు చూస్తున్నాను మళ్ళీ ఎవరైనా ఇలాగా వండుతారా అంటే ఎవరో కుదరతలేదు. దేవునికి స్తోత్రం. అంత టేస్ట్ వచ్చింది. 20 రోజులు వాళ్ళతో ఉన్నాను, చాలా మంచిగా చూశారు, చాలా బాగా ప్రేమించారు. వాళ్ళు యెహోషువ కమలకర్ గారు చర్చికి వెళ్తారు. సంఘం అంత మంచిగా, సంఘంలో కూడా మంచి పాత్రలు పోషిస్తారు, మంచి పరిచర్య చేస్తారు. అయితే ఒకరోజు మధ్యాహ్నం వీళ్ళందరూ కూర్చున్నారు. వీళ్ళతో పాటు పక్కింటి వాళ్ళు కూడా వచ్చారు. పక్కింటి వాళ్ళు కూడా వస్తే వాళ్ళు కూడా చర్చికి వెళ్తారు. వచ్చి కూర్చొని కాసేపు మాట్లాడుకుని ఏమనుకున్నారు ఏంటో ఆ టీపాయ్ కింద ఉన్నటువంటి ప్యాక్ మొక్కలు తీసి ప్యాక్ ఆడడం మొదలెట్టారు. నేను అలా కూర్చొని చూస్తున్నాను, నాకేం తెలియదు కదా, అలా కూర్చొని చూస్తుంటే ఈలోపు కాలింగ్ బెల్ మోగింది. కాలింగ్ బెల్ మోగగానే వెంటనే తలుపు తీశారు కదా, ఏం చేస్తారు, కిటికీలోని చూస్తారు కదా, ఎవడొచ్చాడా అని. కిటికీలోని చూసేది పాస్ట్ గారు వచ్చారు. ఏ లడావోడు చూడాలి, మొత్తం ప్యాక్ అంతా పోగొట్టేశారు. టీపాయ్ కింద పెట్టేశారు, క్లాత్ వేసేసారు, టీవీ ఆన్ చేసేసారు. టీవీ ఆన్ చేస్తే ఏమవుతుంది అనుకున్నారు, స్వార్థ వచ్చేది అది. స్తోత్రం. వీళ్ళందరూ వరుసగా టీపాయ్ దాని సోఫాల మీద కూర్చున్నారు. శుభ్రంగా అందరూ వాక్యం వినేస్తున్నారు. నాకేం అర్థం అవ్వట్లేదు. దేవునికి స్తోత్రం. ఒక ఆవిడ వెళ్ళి తలుపు తీసి, అయ్యగారు మీరా? అయ్యో రండి అయ్యగారు, ఇదేంటండి ఈ టైంలో వచ్చారండి మీరు? అమ్మ బాబు ఎంత నటనో, ఆస్కార్ అవార్డులు ఒక్కొక్కరికే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది ఉంటారు మన సంఘంలో కూడా, కొంతమంది నేను వెళ్ళేసరికి టీవీ మార్చేద్దామని ట్రై చేస్తారు, అదో మారదు. కొంతమందికి ఏ నెంబర్ ఒక్కలో తెలియదు. ఎప్పుడైనా నొక్కెడితే కదా దేవునికి స్తోత్రం. ఎప్పుడైనా సువార్తలు ఎక్కడొస్తాయో, లేకపోతే ఈ శుభవార్త ఛానల్ ఎక్కడ వస్తుందో, ఆ రక్షణ మార్గం ఎక్కడ వస్తుందో, వాక్యాలు ఎక్కడ వస్తాయో చూస్తూ ఉంటే ఆ నెంబర్ గుర్తుంటుంది. తెలియదు, ఓ టక్క నొక్క అయ్యగారా అంటారు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సేవకుని ఎదుట కాదు, సేవకుడు చూసినా చూడకున్నాడు, సేవకుడు గమనించకపోయినాడు. నిన్ను అన్ని వేళలా, అన్ని సమయాలలో, ప్రతి సమయములో ఆయన నిన్ను చూస్తూనే ఉన్నాడు. నువ్వు మనుషులకు కాదు భయపడాల్సింది, దేవునికి భయపడి భక్తి చేయాలి. దేవునికి భయపడి విశ్వాస జీవితాన్ని కాపాడుకోవాలి. దేవునికి భయపడి నీ భక్తి జీవితాన్ని కాపాడుకోవాలి. దేవునికి భయపడి నీ యథార్థ జీవితాన్ని కాపాడుకోవాలి. దేవునికి భయపడి నీ పవిత్రతను కాపాడుకోవాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను మొన్న మీకు మంచి ఉదాహరణ చెబుతాను, ఎందుకో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మొన్న నేను ఫేస్బుక్లో అప్డేట్స్ అన్ని చూస్తూ ఉంటే అవి వస్తాం కదండి, దాన్ని ఏమంటారు, యాడ్లు వస్తుంటాయి. మధ్యలో ఒక యాడ్ వచ్చింది. ఏంటంటే యాడ్ అంటే దాన్ని ఆస్ట్రాలజీ అనమాట, జ్యోతిష్యం. నువ్వు కారు ఎప్పుడు కొంటావు అని అడిగి తెలుసుకోవాలనుకున్నావా, అయితే ఈ యాప్ డౌన్లోడ్ చేసి ఫ్రీ అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి, జ్యోతిష్యం చెప్తారన్నమాట. మన డేట్ ఆఫ్ బర్త్ చెప్తే వాడు జ్యోతిష్యం చెప్తారు. ఏ యాప్ అంటే చెప్పండి అన్నట్టు చూస్తున్నారు మీరు. దేవునికి స్తోత్రం. సరదాగా ఉంది కదా అని సరదా నొక్కాను. ఎలా నొక్కగానే నాకు భయం వేసింది. ఏడు తెలుసా, నువ్వు సోదిగాడి దగ్గరికి వెళ్ళొద్దాం, జ్యోతిషి దగ్గరికి వెళ్ళొద్దాం, నక్షత్రాలు చూసేవాడి దగ్గరికి వెళ్ళొద్దాం. ప్రభు చెప్పాడు. దేవునికి స్తోత్రం. దేవుడే ఎత్తాడు కాదు, ఇవాళ కాదు రేపు ఇప్పుడు ఎత్తాడు, ఈడు చెప్పేది నా మొహం అనుకుని వెంటనే వెనక్కి వచ్చేసాడండి. అది భయం. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చూస్తున్నాడు కదా,
నువ్వెవరో చూడటం లేదు కదా, మనుషులు చూడటం లేదు కదా, నా భార్య చూడటం లేదు కదా, నా పిల్లలు చూడటం లేదు కదా అనుకుని నా ఇష్టానుసారంగా దేవునికి అయిష్టమైన పని చేస్తే అది కూడా దేవునికి అయిష్టమైందే. సోది గంట దగ్గరికి వెళ్ళకూడదు, శకునాలు చూసేవాడి దగ్గరికి వెళ్ళకూడదు, ముహూర్తాలు విచారించేవాడి దగ్గరికి వెళ్ళకూడదు. ఇది దేవునికి అయిష్టమైన కార్యం, అది కూడా ప్రభువు చూస్తున్నాడు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. భయం ఉందా నీకు? ఇశ్రాయేలీయులు భయపడతలేదు. ఎవరికి భయపడతారు? న్యాయాధిపతికి మాత్రమే భయపడుతున్నారు. ఆ న్యాయాధిపతి ఉన్నంతకాలం పోగొట్టున్నారు. ఆ న్యాయాధిపతి చనిపోయిన తర్వాత తిరిగి పాపంలో పడిపోతున్నారు. అలాగున 4 న్యాయాధిపతులు అయిపోయారు. దెబోరా కాలం వచ్చింది. దెబోరా ఒక స్త్రీ న్యాయాధిపతిగా దేవుడు ఎన్నుకున్నాడు. ఆవిడ 40 సంవత్సరాలు దెబోరా ఆ ఇశ్రాయేలును కాపాడుకుంటూ వచ్చింది. ఆ 40 సంవత్సరాలు అయిన తర్వాత ఇశ్రాయేలు మళ్ళీ ఏం చేశారో తెలుసా? చూడండి, 6వ అధ్యాయం మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు వెళ్దాం 6వ అధ్యాయంలోనికి. ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. దేవునికి స్తోత్రం. దెబోరా కాలంలో 40 సంవత్సరాలు సురక్షితంగా నిమ్మలంగా ఉన్నటువంటి ఇశ్రాయేలీలు దెబోరా చనిపోయిన తర్వాత మరలా పాపం చేశారు. పాపం చేస్తే దేవుడు వారిని ఎవరికి అప్పగించాడు? మిద్యానీయులకు అప్పగించాడు. మిద్యానీయులు ఇశ్రాయేలుని చాలా ఇబ్బందులు పెట్టేవారు. ఎలా ఇబ్బంది పెట్టేవారో ఓ మాట చెప్తాను, జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇశ్రాయేలీయులు కష్టపడి పంటను నూడ్చి, పంటను సిద్ధపరిచి, ఆ పంటను దాన్ని ఏమంటారు సిద్ధపరుచుకుని, ఆ పంటను కళ్ళంలో వేసి దాన్ని ఏమంటారు నూర్చుకుని, లేకపోతే ఆ పంటను సిద్ధం చేసుకుని ధాన్యాన్ని ఎత్తుకుని ధాన్యాన్ని మూటలు కట్టుకుని ఆ ధాన్యం తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్న తర్వాత వీళ్ళు చూస్తూ ఉండేవారట మిద్యానీయులు. వీళ్ళు ఎప్పుడు పంటలు కోతారా, వీళ్ళు ఎప్పుడు పంట కోతారా అని చూస్తూ ఉండేవారట. వాళ్ళ పంట కోసి వాళ్ళ ధాన్యం ఇంట్లో వేసుకోగానే మిడతల దొండు వచ్చినట్లుగా మిద్యానీయులందరూ ఇశ్రాయేలు మీద పడి వాళ్ళు తెచ్చుకున్నటువంటి వాళ్ళు పండించుకున్నటువంటి పంటంతా కూడా ఒక్క గింజ కూడా ఇంట్లో ఉండకుండా పట్టుకెళ్ళిపోయేవారట. మీరు 6వ అధ్యాయం 7వ అధ్యాయం చదివితే ఆ విషయాలు మీకు అర్థమవుతాయి. ఇంట్లో ఉన్న పంట అంతా పట్టుకెళ్ళిపోయేవారట. గొర్రెలు మేకలన్నీ పట్టుకెళ్ళిపోతూ ఉండేవారట. మరలా వీళ్ళు నానా తిప్పలబడి ఆహారాన్ని సమకూర్చుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతూ ఉండేవారట. ఇశ్రాయేలీయులు ఇలా తిప్పలబడుతూ కష్టపడుతూ 7 సంవత్సరాలు మిద్యానీయుల చేతుల కింద నలిగిపోయినప్పుడు ఇశ్రాయేలీయులు దేవునికి ప్రార్థన చేశారు. ప్రభువా, మా మొరాలకిచ్చు నాయన, మా శ్రమలలో మాకు సహాయం చేయండి, మా ఇబ్బందుల్లో మమ్మల్ని లేవనెత్తండి, ఈ బాధలు మేము భరించలేకపోతున్నాం, ఈ ఆకలి మేము తట్టుకోలేకపోతున్నాం అని ప్రార్థన చేస్తే దేవుడు వారి ప్రార్థన ఆలకించాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు విషయం చెప్పరా? నువ్వు ఒకవేళ పాపములో ఉన్నా, అతిక్రమంలో ఉన్నా, దోషములో ఉన్నా, దేవుడు నిన్ను విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు. ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. నీ పాపములను విడిచిపెట్టి నువ్వు ఆయన వైపు తిరగలిగితే ఆయన నీ ప్రార్థన ఆలకించి నీ స్థితిని మార్చి నీ పరిస్థితులు మార్చుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను పాపంలో ఉంటాను, నన్ను పరిశుద్ధపరచు అంటే కాదు, నీ పాపములను విడిచిపెట్టి నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించి, నీ బ్రతుకును ప్రభువుకు అప్పగించి, క్రీస్తుకు లోబడి విశ్వాస జీవితంలో నువ్వు కొనసాగి ఆయనకు నీ బ్రతుకును అప్పగించగలిగితే ఆయన నిన్ను పరిశుద్ధపరిచి ఆయన నిన్ను ఆత్మతో నింపుటకు, నీ శ్రమలను నిన్ను తప్పించుటకు ఆయన సమర్థుడు. నీ కన్నీరుని నాట్యంగా ఆయన మార్చగలడు. నీ శత్రువుల మీద నీకు విజయాన్ని ఇవ్వగలడు. నీ శ్రమలను నీకు జయమునివ్వగలడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ పాపం వలన, నీ అతిక్రమం వల్ల నువ్వే దోష శిక్షను అనుభవిస్తున్నావు నాకు తెలియదు, ఎలాంటి దోషం అనుభవిస్తున్నావు నాకు తెలియదు, ఎలాంటి శ్రమను అనుభవిస్తున్నావు నాకు తెలియదు, ఎలాంటి పాపం అనుభవిస్తున్నావు నాకు తెలియదు, ఎలాంటి శ్రమను అనుభవిస్తున్నావు నాకు తెలియదు. కానీ ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తే నీ దోష శిక్ష అంతటిని కొట్టివేసి ఆయన నిన్ను పరిశుద్ధపరిచి నీ తలను పైకెత్తబోతూ ఉన్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆయన ఈరోజు నీ పరిస్థితిని మార్చబోతున్నాడు. ఆయన నీ కన్నీరు తొలగబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలును ప్రార్థన చేయగా ప్రభు దిగి వచ్చాడు. దిగి వచ్చి మనష్షే గోత్రంలో ఒక బీద కుటుంబంలో చివరి కుమారుడిగా ఉన్నటువంటి గిద్యోను అనేటువంటి ఒక యవనస్తుడి దగ్గరికి దేవుడు వచ్చాడు. దేవుని దూతను పంపించాడు. దేవుడు గిద్యోను దగ్గరికి వెళ్ళి, గిద్యోనా, ఇశ్రాయేలులను విడిపించేవాడు నీవే, నా మాట విను, యుద్ధం చేతికి అన్నాడు. అంటే ఈయనంటాడు, అబ్బాయి నా వల్ల అవదో, అసలు నువ్వు దేవుడు ఇశ్రాయేలుకు తోడుగా ఉన్నావా, ఇశ్రాయేలును బలపరిచావా అని చాలా మాటలు మాట్లాడతాడు. ప్రభు అంటాడు, నేను ఇశ్రాయేలు విడిపించడానికి వచ్చాను, ఇశ్రాయేలు నడిపించడానికి వచ్చాను, నీవే దానికి న్యాయాధిపతిగా ఉండాలి, నీవే వారిని విడిపించాలి, నీవే యుద్ధం చేయాలి. అయితే నువ్వు నిజమైన దేవుడు అని నాకు ఎలా తెలుస్తుంది అంటే, దేవుడు ఒక మాట చెప్తాడు, దేవదూత ఒక బలి పశువును పట్టుకురా, ఆ పశువు పట్టుకొచ్చి ఆ మాంసాన్ని ఆ రాతి మీద పెడతాడు. ఆ రాతి మీద పెట్టినటువంటి ఆ మాంసాన్ని నీటితో కప్పమంటాడు. నీటితో తడిపిన తర్వాత ఆ దూత తన యొక్క చేతి కర్ర కొనతో ఆ మాంసాన్ని పెట్టినటువంటి రాతిని ముట్టుకోగా ఆ రాతిలో నుంచి గొప్ప అగ్ని వచ్చి ఆ మాంసమంతా కాలిపోతుంది. ఆ దహన బలిగా అది అర్పింపబడుతుంది. ఆ పొగలో నుంచి ఆ దేవదూత తిరిగి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన వెంటనే గిద్యోను అనుకుంటాడు, నేను నిజముగా దేవుణ్ణి చూశాను. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇప్పుడు మిద్యానీయుల మీద యుద్ధం చేయడానికి గిద్యోను సిద్ధపడుతూ ఉన్నాడు. గిద్యోను మిద్యానీయుల చేతిలో నుంచి ఇశ్రాయేలులను విడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. గిద్యోను మిద్యానీయుల చేతిలో నుంచి ఇశ్రాయేలును తప్పించడానికి యుద్ధం చేయడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. దేవుడు రాత్రి గిద్యోను దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు, గిద్యోనా, నువ్వు యుద్ధం చేయాల్సింది మిద్యానీయులతోనే కానీ నువ్వు చేయాల్సిన పని ఇంకోటి ఉంది. యుద్ధానికి ముందు, నువ్వు యుద్ధం చేయడానికి వెళ్ళడానికి ముందు నువ్వు ఒక పని చేయాలి. ఏంటయ్యా అంటే, ఇదిగో నీ తండ్రి నిలబెట్టిన బయలు దేవత విగ్రహాన్ని పడగొట్టాలి. చూడండి 6వ అధ్యాయం 25వ వచనంలో, మరియు ఆ రాత్రి అంది యెహోవా నీ తండ్రి కోడెను అనగా 7 ఏండ్ల 2 ఎద్దును తీసుకుని వచ్చి నీ తండ్రి కట్టిన బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి దానికి పైగానున్న దేవతా స్తంభం నరికివేసి తగిన ఏర్పాటుతో ఈ బండ కొనను నీ దేవుడని యెహోవాకు బలిపీఠమును కట్టి. దేవునికి స్తోత్రం. 2 పనులు చేయాలి. యుద్ధానికి వెళ్తే కానీ తర్వాత ముందు ఏం చేయాలి? బయలు దేవతా విగ్రహాన్ని పడగొట్టాలి. నువ్వు యుద్ధానికి వెళ్ళడానికి ముందు, నువ్వు యుద్ధం చేయడానికి ముందు నీ దేశాన్ని శుద్ధి చేయాలి, నీ ఇంటిని శుద్ధి చేయాలి, నీ హృదయాన్ని శుద్ధి చేయాలి. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు నువ్వేం చేయాలనుకుంటున్నావు నాకు తెలియదు, కానీ నువ్వే పనిలో ఉన్నా నాకు తెలియదు, కానీ నువ్వు చేసే పనిలో దేవుడు నీకు విజయం ఇవ్వాలి అనుకుంటే, నువ్వు చేసే పనిలో నువ్వు జయము పొందాలి అనుకుంటే, నువ్వు చేసే పనిలో నువ్వు విజయాన్ని అనుభవించాలని నువ్వు అనుకుంటే ఖచ్చితంగా మొదట చేయాల్సిన పని ఏంటంటే నీ ఇంటిని శుద్ధి చేయాలి, నీ గృహాన్ని శుద్ధి చేయాలి, నీ ఇంటిలో ఉన్న దానిని శుద్ధి చేయాలి, నీ హృదయాన్ని శుద్ధి చేయాలి. నమ్మిన వారు దేవునికి స్తోత్రం. నీ ఇంటిలో, నీ గృహంలో, నీ ఇంటిలో, నీ హృదయంలో నిలిచిపోయినటువంటి అన్య దేవత విగ్రహాలను పడగొట్టాలా, అన్య దేవత విగ్రహాలను తీసివేయాలా, అన్యాచారాలను తీసివేయాలా. ఇశ్రాయేలీలు న్యాయాధిపతి లేనప్పుడు చేస్తున్నటువంటి ఆ విగ్రహారాధన ఏమంటున్నాడు? అది తీసేయన ముందు. నువ్వు జయము పొందాలంటే ముందు ఇది తీసేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఇంట్లో పెట్టుకుని ఆడికి వెళ్ళి యుద్ధం చేస్తానంటే కుదరదు. నువ్వు దేవుడిని నిజంగా దేవుడిని అంగీకరిస్తే ముందు ఏం చేయాలి? వీటన్నిటిని విడిచిపెట్టాలి, వీటన్నిటిని ఏం చేయాలి? తీసేయాలి. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్తా. హల్లెలూయా. మన జీవితాల్లో జయం అన్ని మనం అనుభవించకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? మనము ప్రయాసపడతాం. మన ఇంట్లో అన్నీ పెట్టుకుని ప్రయాసపడతాం, మన ఇంట్లో అన్ని ఆచారాలు పెట్టుకుని ప్రయాసపడతాం, మన ఇంట్లో అన్ని దేవతలు పెట్టుకుని ప్రయాసపడతాం, మన ఇంట్లో అన్నీ ఉంటే చేసేవి ప్రయాసపడతాం. దేవునికి స్తోత్రం. మన సంఘంలో ఒక అమ్మాయికి పెళ్లి కుదిరింది. ఇప్పుడు కదలేండి, పెళ్లి కుదిరితే ఆ పెళ్లి కొడుకోళ్ళు అమ్మాయి మన సంఘంలో అమ్మాయి, అబ్బాయిది వేరే ఊరు. అయితే అబ్బాయి వాళ్ళు ఎంత భక్తిపరులు అంటే నిజంగా సేవకుడు కూడా పనిచేయడేమో.
అన్నంత భక్తిపూర్వలాగా మాట్లాడారు. నేను చాలా చాలా సంతోషించాను. నిజంగా మా సంఘంలో అమ్మాయి ఒక మంచి విశ్వాస కుటుంబంలోనికి వెళ్తుంది, మంచి భక్తి కలిగిన కుటుంబంలోకి వెళ్తుంది. నేను నేర్పినటువంటి పాఠాలు, నేను నేర్పినటువంటి భక్తి ఈ ఇంటిలో చాలా ఫలభరితంగా ఉంటుంది అని చాలా ఆశపడ్డానండి. ఆశపడితే లాస్ట్కి వచ్చేసరికి ఏం చేయదు తెలుసులా, పెళ్ళి ముహూర్తం పెట్టారండి. ఆవిడ అందంట, ఈ అమ్మాయి అందంట, అత్తమ్మ గారు అలాంటివి ఏం చేయకండి బాబు, మనం చేయకూడదండి బాబు అంటే ఆవిడ ఏం మాట అందంట. ఏమన్నా తెలుసా, అమ్మాయి నువ్వేం మాట్లాడకో, సిద్ధాంతం దేవుడే మాట్లాడతాడు అన్నట. ఎవరితో మాట్లాడతాడు దేవుడు? సిద్ధాంతితో దేవుడు మాట్లాడతాడంట. అమ్మ బాబా, దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. నా మాట అర్థమైన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు అర్థం కాదు. మీకు చివరికి మాట చెప్పి నేను ముగిస్తాను. నువ్వు విజయాన్ని పొందాలంటే, నీ శత్రువు మీద నువ్వు జయాన్ని పొందాలంటే, నువ్వు దేవుని చేత బలము పొందాలంటే, నువ్వు ఈ లోకాచారాల, లోక తలంపులను, ఈ లోక దేవతలు అనబడిన వారందరూ నువ్వేం చేయాలి? విడిచిపెట్టాలి. వాళ్ళు నీ దగ్గర పెట్టుకుని వాళ్ళు ఇంకా ఆరాధన చేస్తూ నాకు దేవా నువ్వు మేలు చెయ్యంటే కుదరదు. పోయిన వారం మనం నేర్చుకున్నాం ఏమిటి? పోయిన వారం మనం నేర్చుకున్న వాక్య భాగం ఏంటి? దేవుడు, దేవుళ్ళు, దయ్యాలు. నీకు దేవుడు కావాలనుకుంటే ఎవరిని విడిచిపెట్టాలి? దేవుళ్ళు అనబడిన వారిని విడిచిపెట్టాల్సిందే. నీకు దేవుడు కావాలనుకుంటే వీరిని విడిచిపెట్టు. వీరి ద్వారా నీకు జయం లేదు కదా, వీరి వల్ల నీకు విజయం లేదు కదా, వీరి వల్ల నీకు సమాధానం లేదు కదా, వీరి వల్ల నీకు ఆరోగ్యం లేదు కదా. ఆయన సమస్తము ఇవ్వగలిగిన దేవుడు, నిత్యరాజ్యం ఇవ్వగలిగిన దేవుడు, సమాధాన పట్టణమును నిన్ను నిలబెట్టుటకు సమర్థుడు, ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు. ఒకటి, అన్యాచారాలను పడగొట్టాలి. రెండవది ఏం చేయాలో తెలుసా? దేవుని బలిపీఠాన్ని కట్టాలి. దేవునికి స్తోత్రం. నువ్వు అది పడగొట్టేయడం ముఖ్యం కాదు. అది పడగొట్టేయింది అర్థం ఏం చేయాలి? దేవుని కోసం బలిపీఠం కట్టాలి. అయ్యా అన్ని విడిచిపెట్టేయనంటే సరిపోదు. వాటిని విడిచిపెట్టినటువంటి నీవు, వాటిని విడనాడినటువంటి నీవు క్రీస్తు కొరకు బలిపీఠము కట్టాలి. బలిపీఠం అంటే ఏంటి? ప్రార్థనా బలిపీఠాన్ని కట్టాలి. స్తుతి అనేటువంటి బలిపీఠాన్ని కట్టాలి. నీ జీవితాన్ని ఆయనకు సమర్పించేటువంటి బలిపీఠాన్ని కట్టాలి. ఆ బలిపీఠం దగ్గర నీ జీవితాన్ని క్రీస్తు కొరకు పానార్పణముగా నీ జీవితాన్ని అర్పించగలగాల. హల్లెలూయా, హల్లెలూయా. బలిపీఠం కట్టకుండా నీవు జీవితంలో ఆశీర్వాదం పొందలేవు. దాని దగ్గర మన జ్ఞాపకం చేసుకుంటే అబ్రహాము వెళ్ళిన ప్రతి చోట బలిపీఠం కట్టాడు. ఒకటి ప్రార్థనా బలిపీఠం కట్టాడు, స్తుతి బలిపీఠం కట్టాడు, ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిలో విధేయత అనే బలిపీఠం కట్టాడు. ఇలా చదువుకుంటూ పోతే అబ్రహాము కట్టిన ప్రతి బలిపీఠం దగ్గర దేవుని స్తుతిస్తూ, దేవుని గణపరుస్తూ, దేవుని కృపను అనుభవించగలిగాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈరోజు నువ్వు బలిపీఠం కడుతున్నావా? ప్రార్థన అనే బలిపీఠం ఉందా? స్తుతి అనే బలిపీఠం ఉందా? ఎంతసేపు చూసినా ఆ టీవీ సీరియల్ చూడటం, లేకపోతే ఆ రీల్స్ చూడటం. ఎప్పుడైనా నీ మొహం పెట్టుకుని ఒక అరగంట ప్రార్థన చేసావా? పొద్దున్న లేచి ప్రార్థన చేస్తున్నావు, ఫోన్లే మంచిదే. పొద్దున్న ప్రార్థన ఎంతసేపు చేస్తున్నావు? ఒక గంట చేస్తావా? పొద్దున్న లేచినప్పుడు కుదరదులేండి, ఎందుకంటే మనం లేచేటప్పటికే స్కూల్కి లేట్ అయిపోతుంటుంది. ఇప్పుడు ఒక అరగంట ముందు లేద్దామంటే కుదరదు, మంచం అంటది, ఎప్పుడైతే తీరిపోతావు, కూర్చో అంటది. పోనీ పొద్దున్న లేచినప్పుడు చేయలేకపోతున్నాం, పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తున్నాం? పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత నీకేం తెలుసు, బోర్డు పనులు ఉంటాయి మాకు అన్నట్టు ఉంటాయి. ఎందుకుండవు? మీకు విషయం చెప్పనా? బోర్డు పనులు ఉంటాయి కదండి, చాలా పనులు ఉంటాయి కదా మీకు. అసలు ఈ పనుల్లో పడి మేము ఎప్పుడు ఒక అరగంట కూడా ఇంటి పక్క వాళ్ళతో కూడా కూర్చొని మాట్లాడలేదు అన్న వాళ్ళు ఉన్నారు. మీరు ఒక అరగంట కూడా ఎవరితో మాట్లాడలేదండి. అరగంట కాదు కానీ పావు గంట కూడా మాట్లాడడానికి టైం లేదండి. పొద్దున్న లేగాలి, కొట్లో
పిల్లలకి క్యారేజ్ పెట్టాలి, వాళ్ళు పెట్టిన తర్వాత తినేసిన తర్వాత కడగాలి, కడిగిన తర్వాత మళ్ళీ వండాలి, మళ్ళీ కడిగిన తర్వాత తిన్న తర్వాత మళ్ళీ కడగాలి, కడిగిన తర్వాత మళ్ళీ తుడాలి, తుడిసిన తర్వాత మళ్ళీ చెత్త వేయాలి, చెత్త వేసిన తర్వాత మళ్ళీ దేవునికి స్తోత్రం. మీరు చేసే పనులు ఏంటంటే ఇవే కదా. పొద్దున్నే వండుతారు, వండిన తర్వాత వండింది కడిగితారు, మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ వండేస్తారు. మరి దేవునికి ఇస్తా ఏం చేస్తారు, మరి వండి పాడేసుకుంటారు ఏంటి? పొద్దున్నే తుడుతారు, మధ్యాహ్నం తుడుతారు, సాయంత్రం తుడుతారు, ఆ గుమ్మం అరిగిపోద్ది అంతే. దేవునికి స్తోత్రం. అరిగిపోయిలా తొడడం పోలే, తుడుచుకోవద్దు కడుక్కోవద్దు అంటలేదు. సమయం ఉన్నప్పుడు ఆ టీవీ చూసే బదులు, లేకపోతే రీల్స్ చూసే బదులు, ఆ పక్కలతో ఈ పక్కలతో పిచ్చాపాటి మాట్లాడుకునే బదులు కాసేపు ఏం చేయాలి, ప్రార్థన చేయొచ్చు కదా. ప్రార్థన చేస్తే నీ బ్రతుకు మారుతుంది కదా, నీ పిల్లల బ్రతుకు మారుతుంది కదా, నీ భర్త బ్రతుకు మారుతుంది కదా, నీ బ్రతుకు మారుతుంది కదా, నీ జీవితం మారుతుంది కదా. ప్రార్థన చేస్తే పరిస్థితులు మారుతాయి కదా. ప్రార్థన చేస్తే నీ జీవితాన్ని దేవుడు మారుస్తానంటున్నాడు కదా. ప్రార్థన చేస్తే పరిస్థితులు మారుతాయని తెలుసు, అయినా గారు మనం ఏం చేయలేం, ప్రార్థన చేయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మ పొద్దున్నే లేచి ఒక అరగంట నడిస్తే కడుపు నొప్పి తగ్గుతుంది అంటే నడుస్తామా? రూపాయి బిల్లు వేసుకోవడానికి ఇష్టపడతాం. దేవునికి స్తోత్రం. ఎక్సర్సైజ్ చేయండి అమ్మా, ఆరోగ్యం వస్తుంది అంటే చేస్తారా? లేకపోతే ఎక్సర్సైజ్ బదులు 100 రూపాయలు బిల్లు వేసుకుంటావా అంటే బిల్లు వేసుకుంటారా? ఎక్సర్సైజ్ చేస్తారా? బిల్లు వేసుకుంటారు శుభ్రంగా కూర్చొని కదలెక్కర లేకుండా. మానవ నైజం అది. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం. ప్రార్థన చేయండి రా బ్రతుకు మారుతుంది అంటే ప్రార్థన చేయడానికి ఇష్టపడడం లేదు. గిద్యోను ప్రార్థన అనే బలిపీఠాన్ని కట్టాడు, దేవునికి లోబడమనేటువంటి బలిపీఠాన్ని కట్టాడు, విధేయతని బలిపీఠం కట్టాడు. బలిపీఠం కట్టిన తర్వాత ఇశ్రాయేలును పోగేశాడు. ఇశ్రాయేలు పోగిస్తే అంటాడు, ప్రభు అంటాడు అంతమంది అక్కర్వద్దబ్బాయి, కొంతమందిని పొమ్మని అన్నాడు. అప్పుడు గిద్యోను అంటాడు, ఎవరే బాబు మిద్యానీయులతో యుద్ధం చేయడానికి మీకు ఏమైనా భయం అయితే వెళ్ళిపోండి అన్నాడు. వెళ్ళిపోమంటే 30,000 మంది వస్తే 30,000 మంది 20,000 మంది వెళ్ళిపోయారు. 20,000 మంది వెళ్ళిపోయి 10,000 మంది మిగిలారు. మిగిలిన వాళ్ళందరినీ టెస్టులు పెట్టాడు. 2-3 టెస్టులు పెట్టిన తర్వాత మిగిలిన వాళ్ళు ఎంతమంది అంటే చివరికి 300 మిగిలారు. 300 మిగిలితే ప్రభా 300 మిగిలారు ప్రభా అంటే ప్రభా అంటాడు, ఆ 300 మంది చాలురా నిన్ను జయించేస్తాను నేను అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 300 మంది చాలా, నీకు విజయాన్ని ఇస్తాను. మరి ఇశ్రాయేలు మీదకి వచ్చినటువంటి మిద్యానీయులు ఎలా ఉన్నారు చూడండి. 7వ అధ్యాయం 12వ వచనం అంటాడు, మిద్యానీయులను అమాలేకీయులను తూర్పువారును లెక్కకు మిడతల వలె ఆ మైదానంలో పరుండి ఉండిరి. దేవునికి స్తోత్రం. ఎవరట? మిద్యానీయులు, అమోనీయులు, తూర్పువారు ఇశ్రాయేలు మీద తిరుగుబాటు చేయడానికి మిడతల్లాగా ఉన్నారట, మిడతల సైన్యంలాగా ఉన్నారట. వాళ్ళందరి మీద యుద్ధం చేయడానికి దేవుడు ఎంతమందిని తీసుకెళ్తున్నాడు చెప్పట్లేదు? 300 మందినే. గిద్యోను భయపడ్డలేదు ఆ 300 మందితో యుద్ధం చేయడానికి వెళ్ళాడు. ఈ 300 మందికి దేవుడు చెప్పాడు, బాబు మీరు దివిటీలు పట్టుకోండి, మీరు బోర్లు పట్టుకోండి, మీరు కొండలు పట్టుకోండి అని చెప్పాడు. కొండలు పగలు కొట్టారు, దివిటీలు వెలిగించారు, బోర్లు ఊదారు. గాయక మిద్యానీయులు, అమ్మోనీయులు, తూర్పు ప్రాంతం సైనికులందరూ వారికి వాళ్ళే చంపుకొని పారిపోవడం మొదలుపెట్టారు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులకు గిద్యోను ద్వారా 300 మంది సైన్యముతో మిడతల వంటి విస్తారమైన సైన్యం మీద గొప్ప విజయాన్ని దేవుడు అనుగ్రహించాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దేవుడు నీకు బలాన్ని ఇస్తే నీ బలహీనతను కూడా ఆయన బలముగా వాడుకుని నీకంటే బలమైన శత్రువుల చేతిలో దేవుడు నీకు విజయాన్ని ఇవ్వగలడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నీ బలహీనతలు ఆయన బలంగా వాడగలడు, నీ శక్తిహీనతలు ఆయన బలంగా వాడగలడు, నీ శోధనలు ఆయన బలంగా వాడగలడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు బలపరిస్తే నీ బలహీనతలో కూడా ఆయన తన బలమును సమృద్ధిగా నింపి నీకు గొప్ప విజయమునివ్వడానికి ఆయన సమర్థుడు. హల్లెలూయా. నీ శక్తిని బట్టి కాదు, నీ బలమును బట్టి కాదు, నీ యుక్తిని బట్టి కాదు, నీ తెలివితేటలను బట్టి కాదు, అది దేవుని శక్తి వలన మాత్రమే సాధ్యమవుతుంది.
ఈ రోజు నువ్వు అనుకుంటున్నావు, నేను ఈ పని చేయలేనేమో, నేను ఈ శక్తి చేయలేనేమో, లేకపోతే ఈ ఇల్లు కట్టలేనేమో, నాకు ఈ ఉద్యోగం రాదేమో, నాకు బిడ్డలు కలగరేమో, లేకపోతే నాకు అది రాదేమో, ఇది రాదేమో, నేను అది చేయలేనేమో, ఇది చేయలేనేమో, నీ ఆశలు నెరవేరవేమో నువ్వు ఎదురు చూస్తున్నావేమో. నా యేసయ్య అంటున్నాడు, నిన్ను బలపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. అందుకని యెషయా గ్రంథంలో అంటాడు కదా, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుతారు. హల్లెలూయా. ఈరోజు నువ్వు దేవుని కొరకు ఎదురు చూడగలిగితే నూతన బలమును పొందుకుని గొప్ప శక్తి కార్యాన్ని ప్రభుని ఎట్లా ఆయన చేయించడానికి సిద్ధంగా ఉన్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చేద్దాం. దిగులు పడద్దు, అధైర్యపడద్దు. నా యేసయ్య నిన్ను బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. నిన్ను ఆయన తన సామర్థ్యంతో నింపడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ కొట్లను నింపడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ శత్రువు మీద విజయాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ ఆశలు నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ పరిస్థితులు మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ జీవితాన్ని ఆనందంతో నింపడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ బిడ్డల జీవితాన్ని మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన సామర్థ్యతనివ్వడానికి సమర్థత కలిగినటువంటి వాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. అందుని పౌలు అంటాడు, నన్ను బలపరుచువాని అంది నేను సమస్తమును చేయగలను. నా వల్ల కాదయ్యా, అది గిద్యోను వల్ల కాదు. ఎవరి వల్ల అయ్యేది? దేవుని వల్ల అయ్యేది. ఈరోజు నువ్వు ఏ పని తలపెట్టావో నాకు తెలియదు, కానీ అది నీ శక్తి వలన కాకపోవచ్చు, నీ బలము వలన కాకపోవచ్చు, నీ సామర్థ్యం వల్ల కాకపోవచ్చు, కానీ సమస్తమును సాధ్యపరచగలన ఎల్ షడాయి నామము కలిగిన దేవుడు నీకు సామర్థ్యతనిచ్చి నీ వలన నీ కార్యములను సఫలపరచగలడాయన. తల్ల వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు ప్రేమ గెలిన ప్రభువా, జీవాధిపతి మీకే వందనాలు, స్తోత్రాలు. వినిన వాక్యాన్ని మరుల ఫలింప చేయండి ప్రభువా. అయా యువతండి సన్నిధిలో వాక్యాన్ని వినిన వాక్యం విన్న ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభువా. నీ కృప చేత బలవరించండి నాయనా. నీ సన్నిధి బిడ్డలకు తోడుగా ఉంచండి ప్రభువా. నీ సామర్థ్యాన్ని బిడ్డకు రాయించండి అయా. శత్రువులు జయించే సామర్థ్యతనిచ్చేవాడు నీవే. భాగ్యాన్ని సంపాదించుకునే సామర్థ్యతనిచ్చేవాడు నీవే. వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునే సామర్థ్యతనిచ్చేవాడు నీవే అయా. వ్యాపారాన్ని బలపరుచుకునే సామర్థ్యతనిచ్చేవాడు నీవే. వ్యవసాయాన్ని బలపరుచుకునే సామర్థ్యతనిచ్చేవాడు నీవే అయ్యా. నువ్వు సామర్థ్యత ఇస్తేనే మేము బలపరచబడగలవు నాయన. నువ్వు సామర్థ్యత ఇస్తేనే మేము దీవించబడగలవు నాయన. నువ్వు సామర్థ్యత ఇస్తేనే మేము స్థిరపరచబడగలవు నాయన. అయ్యా నీ కృపచేత బలపరిచి మీరు మహిమ పొందండి నాయన. నీ బిడ్డలు ఎవరు ఏ పనిలో ఉన్నారో మాకు తెలియదు, కానీ అయా వారి పనులు యేసు నామములో సఫలీకృతమగునుగాక. అయా ఇగో తండ్రి, వారి పనులు సఫలీకృతం అవ్వాలంటే అయా ఇగో తండ్రి, వారి ఇంట్లో కట్టబడినటువంటి అన్య బలిపీఠాలు పడద్రోయబడునుగాక. అయా క్రీస్తు కొరకు ఒక ప్రార్థన బలిపీఠం, విధేయత అనే బలిపీఠం, అయా ఇగో తండ్రి స్తుతి అనే బలిపీఠం వారు కట్టుకుందురుగాక. అయా నీ కృప చేత బలపరిచి మీరు మహిమ పొందమని సమస్తాన్ని మీ చేతులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామమును బట్టి మిమ్మల్ని స్తుతించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.